నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। గంగవరం మండలం కలిమిచెట్లపెంట గ్రామంలో గాంధీ ఇంటి ముందు 5 సంవత్సరాలుగా కరెంటు తీగ వేలాడుతూ ఉంటే కరెంటు డిపార్ట్మెంట్ పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు। ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు। పాకాల మండలంలో భూమి సారవంతం పరీక్షలు చేసే రీసెర్చ్ సెంటర్ను పెట్టాలని అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు। గంగవరం మండలం కలిమిచెట్లపెంట గ్రామంలో గాంధీ ఇంటి ముందు 5 సంవత్సరాలుగా కరెంటు తీగ వేలాడుతూ ఉంటే కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపారు। కొత్తపల్లి సర్పంచ్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నోసార్లు వినతి పత్రం అందించామని అయినా ప్రయోజనం లేదని అన్నారు। వర్షం పడినట్టే జిల్జిల్ అని షాక్ కొట్టినట్లు ఉంటుందని ఆ కరెంటు తీగలు ఇంటి ముందు వేలాడుతూ ఉంటే అది ఎప్పుడు తెగిపోతుందో అని చాలా భయాందోళనకరంగా ఉందని మీడియా ముందు తన బాధను కేసీపెంట వాసి గాంధీ చెప్పుకున్నారు। వీడియో తీయడం మాట్లాడుకుంటున్నా। వి గాంధీ కేసీపెంట కొత్తపల్లి పంచాయతీ లైన్ మ్యాన్ చెప్తే ఫస్ట్ ఆయన పట్టించుకోవాలా నెల నెల ఇది కడతాను కరెంట్ ఛార్జ్ కడతానమ్మా। మా ఇంటి ముందరనే లైను నేను మేకలు ఉన్నాయి ఆకు పాడు ఎత్తుకొని పోతా ఫరామంటుంది కరెంటు మళ్ళీ దీంతో సర్పంచ్ చెప్తే అయినా పట్టించుకోవాలా మేము ఎవరికి చెప్పుకోవాలా మేము చెప్పుకోవడం ఇది విషయం। అందరికీ నమస్కారం అండి। ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు। గురువారం స్థానిక జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యాలయం నందు శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు। ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది। అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది। ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి। ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి। ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి జరిగింది। యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఈస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి। ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి। తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు 15 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి
ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడా అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిండే కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండడానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5-10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వాళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పులపర్తి నానిగారు. పాకాల మండలంలో భూమి సారవంతం పరీక్షలు చేసి రీసెర్చ్ సెంటర్ పెట్టాలని అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. మీ ద్వారా రైతు బిడ్డ అయినటువంటి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి విన్నప అధ్యక్ష, మామిడి పంట భారతదేశంలోనే వాణిజ్య పంట చాలా ప్రథమంగా ఉంది అధ్యక్ష. దీంట్లో భారతదేశంలో సుమారు 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి మన వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది అధ్యక్ష. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 14.72 మామిడి ఉత్పత్తి అవుతా ఉంది అధ్యక్ష. దీంట్లో రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ వస్తూ ఉంది, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అధ్యక్ష. దీంట్లో ఏమవుతా ఉందంటే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నేల సాయిల్ కానీ ఇంకొక చోట ఉండే సాయిల్ కానీ టెస్ట్ చేస్తా ఉంటే డిఫరెంట్ వస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నూజివేడ్లో ఉన్నటువంటి మామిడి రైతులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సాయిల్కి సంబంధించిన దీంట్లో ఈ టెస్టులు జరిగే దానివల్ల ఇక్కడ రాయలసీమకు జరగని దానివల్ల ఇక్కడ మామిడి పంటల పైన జరిగే పంట అంటే పిచ్చిగారి మందులు వాడే దానివల్ల సరిగా ఉత్పత్తి రావట్లేదు, అంటే పంట రావట్లేదు అధ్యక్ష. దీనికి మీ ద్వారా మన వ్యవసాయ మంత్రి అచ్చెమన్న గారికి విన్నపం అధ్యక్ష. దీన్ని మన చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో ఎక్కువ మ్యాంగోస్ ఎక్కువ అక్కడే జోన్ అధ్యక్ష. అక్కడ ఒకటి మీ ద్వారా చెప్పి పెట్టించాలని అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంతకుముందు మన బనానాకు సంబంధించి కోవూరులో ఉన్నింది అధ్యక్ష. గత ప్రభుత్వం కడప జిల్లాలో ఎక్కువ ఈ అరటి తోటలు ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా రీసెర్చ్ సెంటర్ పులివెందులో పెట్టారు అధ్యక్ష. ఆ విధంగా ఇక్కడ పెడితే మా రైతులకు అంతా బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ రైతులు ఉన్నారు. ఆ రైతుల వల్ల నేను ఈరోజు గెలిచాను కాబట్టి కాన్స్టిట్యున్సీ బాగుండాలంటే దీన్ని చేయాలని మీ ద్వారా మన మంత్రి గారు కూడా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చంద్రగిరి శాసనసభ్యులు చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, వెంటనే తగు చర్యలు తీసుకుంటాను అధ్యక్ష.